ప్రభుత్వ ఆసుపత్రుల పటిష్టతకు టీడీపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ఉద్దేశ్యమని వెల్లడించారు. జీజీహెచ్లో మోకాలు చికిత్స చేసుకున్న మంత్రి కామినేని శ్రీనివాస్ను మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, హైకోర్టు జడ్జి నూతలపాటి వెంకటరమణ పరామర్శించారు. చికిత్స తీరును, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాక్షాత్తు మంత్రి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకోవడం వల్ల ప్రజల్లో నమ్మకం చూరగడంతో పాటు జీజీహెచ్ ప్రతిష్ట మరింత పెరుగుతుందని వారు తెలిపారు. మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఫోన్ కట్టించండి. వచ్చిన తర్వాత మీకు ప్రజాసేవ చేయడానికి చాలా టైం ఉంది. మీ అందరూ రేపు క్యాబినెట్ రాలేను, కాలు మడిస్తే పెయిన్గా ఉంటుంది. తప్పకుండా ఫోన్స్ అన్ని పక్కన పెట్టేసి ఎవరిని పక్కకు రానివ్వకుండా బాగా రికవరీ తొందరగా రైలుపేట కన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కన్నా ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ 2016ను నిర్వహించారు. విద్యార్థులు చక్కని నమూనాలను తయారు చేయడంతో పాటు వాటిని వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కన్నా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు పలు నమూనాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు భువన విజయం, పర్ణశాల, స్మార్ట్ సిటీ, వివిధ సంస్థలకు చెందిన లోగోలు, వివిధ సైన్స్ నమూనాలను ప్రదర్శించడంతో పాటు సందర్శకులకు చక్కగా వివరించారు. Welcome to Kanda All-Round Talent Exhibition. My name is Narshin. I am studying UKG. I would like to say about logo. Red Bull, Reebok, Sandal, Victor, Vasai, Black Bastard, Mozilla, Raminas. As I know that Amravati is a plus tourist center and data has been selected to consider new capital city for Andhra Pradesh. This new city is located near Vijayawada and Guntur. There are 3 milestones in this project. When capital is employed, new capital city must. I am studying UKG. I would like to tell you about solar system. This is solar system, the sun and the 8 planets. Our solar family, the sun is a star which views our system. These are the 8 planets: the Mercury, the Venus, the Earth, the Mars, the Jupiter, the Saturn, and the Neptune. This planet. ఆఖరికి మనం చెత్త వదిలేసేటువంటి దాని నుంచి కూడా ఎలా పవర్ని జనరేట్ చేయొచ్చు, అట్లాగే అనేక రకాలైనటువంటి విద్యుత్తు తయారు చేసేటువంటి మార్గాలన్నీ కూడా సైన్స్లో ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే బయలాజికల్ సైన్స్లో నిజమైనటువంటి విషయాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు. మ్యాథ్స్ పజిల్స్ ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతోపాటు ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అనేటువంటి దాన్ని గుంటూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అసోసియేషన్ ప్రతినిధులు కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి తమ సంస్థ తగు విధంగా తోడ్పడుతుందని గుంటూరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ప్రతినిధి హరికృష్ణ పేర్కొన్నారు. అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వినియోగదారులకు టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను కూడా తెలియపరుస్తామని అన్నారు. గత 2 సంవత్సరాలుగా చాలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అవన్నీ కండక్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇక నెక్స్ట్ కూడా ఇట్లాగే, ఎందుకంటే ఇంకా అగ్రెసివ్గా నంబర్ ఆఫ్ యాక్టివిటీస్, ఈవెంట్స్, కంపెనీ వాళ్ళతో మీటింగ్స్, మా స్ట్రెంత్ కూడా ఇప్పుడు ప్రజెంట్ 100 మంది ఉన్నారు. దాన్ని కూడా స్ట్రెంత్ కూడా పెంచుకుంటూ ఈ యాక్టివిటీస్ అని చేసుకుంటూ ఇవాళ ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే మన ప్రపంచం మొత్తం కూడా ఐటీ మీదే ముందుకు సాగుతూ ఉంది. చాలా 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 ముఖ్యమైన సంస్థలు ఇవి. ప్రజలకి ఇంకా ఉత్తమమైన సేవలు అందించడానికి, సర్వీసులు ఇవ్వడానికి మేము ఈ రోజున ఒక ఫామ్ అయ్యి 2 సంవత్సరాలుగా మంచి సర్వీసెస్ ఇస్తున్నాము. దీన్ని ఇంకొంచెం ఉత్తమంగా తీసుకెళ్ళి మరి కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు ఎం రాజశేఖర్, కాళీ ప్రసాద్, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్లో పరిటాల రవీంద్ర వర్ధంతి కార్యక్రమం జరిగింది. పరిటాల ఆశయాలను కొనసాగిస్తామని నేతలు, పార్టీ శ్రేణులు ప్రతినబూనాయి. పరిటాల రవీంద్ర భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను దూరం చేయలేదని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ నేత మన్నవ సుబ్బారావు తెలిపారు. 37వ డివిజన్లో రవి వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ శ్రేణులు రవి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిటాల రవి సేవలను వారు కొనియాడారు. వారు ప్రత్యర్థులను ముట్టుపెట్టే కార్యక్రమం కనుక చేసినట్టయితే
ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైకాపా వాళ్ళకు కూడా ఇదే పద్ధతిగానే చేస్తే ఏమవుద్దనేది ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అడిగే మొట్టమొదటి ప్రశ్న. ఎందుకంటే ఈరోజు ఆయన్ని భౌతికంగా దూరం చేయగలిగారు తప్పితే ఆయన ఆశయాలను దూరం చేయలేకపోయారు. ఈరోజు ఆయన ఆశయాలు ఈరోజు అనంతపురం జిల్లాలో మాకు అత్యధిక భారీ మెజార్టీ ఇచ్చింది. అయితే ఈ రోజున ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నటువంటి వదినమ్మ పరిటాల సునీత గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు ఎక్కడ చూసినా పల్నాడు ప్రాంతంలో కానీ గుంటూరు పట్టణంలో కూడా ఒక పండగ వాతావరణంలో 11వ వర్ధంతి నిర్వహించడం ఒక గొప్ప తార్కాణం. అందుకని ఇదే పద్ధతిలో రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాల కోసం ముఖ్యంగా తెలుగు యువత తెలుగు విద్యార్థి పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఆయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి సెలవు తీసుకుంటాం. ఆయన ఆశయాలు మరణించలేదు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మానవ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని చోట్ల కూడా అన్నదాన రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. పవనిజం ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. వివిఐటితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల సహకారం అందించగా సిటీ కేబుల్ మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. గుంటూరులో ఆదివారం నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. పవనిజం ఆధ్వర్యంలో అరండల్పేట పిచ్చుకలగుంట గ్రౌండ్స్లో ఈ పోటీలు నిర్వహించారు. క్రికెట్ పోటీలకు వివిఐటితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించగా సిటీ కేబుల్ మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్కి మంచి స్పందన వచ్చిందని పవనిజం ప్రతినిధులు తెలిపారు. రాజధానిలో నిరంతరం ఇలాంటి పోటీలు కొనసాగిస్తామని అన్నారు. ఫస్ట్ మా విన్నర్కి 6,000 రన్నర్కి 3,000గా ప్రకటించడం జరిగింది. ఈరోజు వివిఐటి మెడికల్ కాలేజీ వారికి మ్యాచ్ నిర్వహించడం మార్నింగ్ 8కి నిర్వహించడం జరిగింది. బీఆర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ షటిల్ పోటీలలో 50 మంది వరకు క్రీడాకారులు పాల్గొన్నారు. షటిల్ టోర్నమెంట్కి విస్తృత ఏర్పాట్లు చేసి క్రీడాకారులను ప్రోత్సహించినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి, ప్రసాద్ భాష తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ షటిల్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాం. ఈ 5 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా ఈ షటిల్ టోర్నమెంట్ని స్పోర్టివ్గా తీసుకొని ఇక్కడ అందరూ ఫ్రెండ్స్ అంతా కలిసి దిగ్విజయం పూర్తి చేశాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ సక్సెస్ జరగాలని. సిటీ మార్నింగ్ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.